ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. కానీ మన దేశంలో ఉంటూ మన ఆధార్ కార్డులనే బ్రతుకుతూ మన దేశ అన్నిటినీ కూడా అనుభవిస్తూ ఈ దేశానికి అన్యాయం చేయాలి, ఈ దేశాల్లో అలజడులు సృష్టించాలి, ఈ దేశాన్ని నాశనం చేయాలి, మతోన్మాదంతో రగిలిపోతూ ఎంతోమంది, అసలు ఎంత ఘోరంగా అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించిన షహజాద్ అనే ఒక అతను రీసెంట్గా వాడు పాకిస్తాన్కి 5 సార్లు వెళ్ళి మన దేశ సమాచారాలు, అలాగే జ్యోతి మల్హోత్రా కానీ హర్యానాకి చెందిన, అలాగే రీసెంట్గా విజయనగరంకి సంబంధించిన మన ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించిన యువకులు ఎలాంటి సంఘ విద్రోహ శక్తులుగా అంటే ఈజీ మనీకి అలవాటు పడి ఐఎస్ఐ కానీ చాలా చాలా కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థలతో వాళ్ళు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో రక్షక అంటే దేశాన్ని రక్షించే ఒక కుటుంబంలో పుట్టిన వ్యక్తులు ఇలాంటి ఘోరంగా అంటే ఇంట్లోనే మన దేశంలోనే ఉంటూ ఇలాంటి అల్లర్లు సృష్టించడానికి ఎంతగా వాళ్ళు ఇది చేస్తున్నారో మన చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా తీగలాగితే డొంక అంత కదులుతుంది అన్నట్టు జ్యోతి మల్హోత్రా చేసిన చాలా చాలా అరాచకాలు ఆమె అంటే ఒక 1 year ముందు నుంచి కూడా మన భారతదేశంలో పెహల్గాం లాంటి ప్రాంతాల్లో, పర్యాటక ప్రాంతాల్లో, అలాగే విజయనగరం, హైదరాబాదు, విజయనగరంలో ఉండి కూడా వాళ్ళు విజయనగరం నుంచి అక్కడ ఇది చేశారంట. సమీర్ వాళ్ళు కానీ విజయనగరంలో ఉంటూ ఐఎస్ఐ ఏజెంట్లుగా సౌదీలోని కొన్ని ముస్లిం సంస్థలకి వాళ్ళు ఏజెంట్స్గా పనిచేస్తూ చాలా చాలా ఘోరంగా ఈ దేశం నీది నాది, ఇది ఒక్కరిదే సొంతం కాదు, ఇలాంటి దేశంలో పుట్టడం మన చాలా గర్వకారణం. మనం భారతీయులమని చెప్పడానికి చాలా గర్వకారణం. ఒక యూట్యూబర్గా పుట్టి ఈ దేశ సమాచారాల్ని పాకిస్తాన్కి అందజేయడమే కాకుండా ఈ దేశంని పెహల్గాంలో వీడియోస్ ద్వారా చిత్రీకరించి జనవరిలో పెహల్గాంకి వెళ్ళి అక్కడ వీడియోల ద్వారా అంతా చిత్రీకరించి ఆ దేశంలో అత్యుత్తమ సమాచారాన్ని అంతా కూడా పక్క వాళ్ళకి చేరదేసి మన దేశంలో అలజడులు సృష్టించడానికి కానీ, అరాచకాలు సృష్టించడానికి కానీ, మతోన్మాద శక్తులు మతాన్ని ప్రేరేపిస్తూ ముక్కు పచ్చలని అభం శుభం తెలియని చిన్న పిల్లల్ని, మైనర్ని, 14 సంవత్సరాల పిల్లల్ని, 13 సంవత్సరాల పిల్లల్ని మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ వాళ్ళకి ఈజీ మనకి అలవాటు చేస్తూ సంఘ విద్రోహ శక్తులుగా ఎలా ఈ దేశం మీద కుట్రతో ఎలా తయారు చేస్తున్నారో మనం కళ్ళారా చూడాల్సిన అవసరం ఎంతండి. ఈరోజు జ్యోతి మల్హోత్రా ఒక తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టు ఒక జ్యోతి మల్హోత్రా ఒక బయటపడుతుంటే ఆవిడ చేసిన అరాచకాలన్నీ కూడా పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా వాటికి కూడా అక్కడ ఒక యూట్యూబర్తో కలిసి అవన్నీ కూడా అంటే మన దేశ సనాతన ధర్మాల్ని నాశనం చేయడానికి కానీ, మన సంస్కృతి సంప్రదాయాలకి విఘాతం కలిగించడానికి కానీ ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు అన్నీ కూడా కలిసి మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే ఎంతవరకు ఒక్కసారి ఎంతో ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో కూడా ఇలాంటి ఉగ్రమొక్కలు కూడా ప్రవేశించి మనకి ఆ ఉగ్రమొక్కలతో పనిచేస్తూ ఎక్కడో సౌదీ నుంచి మన ప్రాంతంలో అల్లర్లు సృష్టించాలని వాళ్ళు ఈ యువకుల్ని టార్గెట్గా చేసుకుని అభం తెలియని ముక్కు పచ్చలారని వ్యక్తులకి ఇవన్నీ చేస్తున్నారంటే చాలా బాధాకరం అండి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎక్కడేంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అవన్నీ కూడా మనం చూసుకోవడం. వాళ్ళకి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఎక్కడెక్కడో వాళ్ళు సౌదీలోని ఎక్కడో జాబ్స్ చేస్తున్నారు అంటే అలా కాదు, వాళ్ళు జాబ్స్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో, ఎక్కడి నుంచి తీసుకెళ్ళిన కన్సల్టెన్సీ సంస్థలు వాళ్ళు ఎలా చేస్తున్నాయి, అక్కడ వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారా, ఎలా చేస్తున్నారు అనేది కూడా అన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ దేశం నీది నాది కాదని, మన ఒక్కరిదే సొంతం కాదు, ఈ దేశం అందరిది. ఇలాంటి దేశంలో సంఘ విద్రోహ శక్తులు చేసి మతోన్మాదాన్ని ప్రేరేపించి మత ఘర్షణలు చేయడానికి, దేశాన్ని అస్తవ్యస్తం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ సంఘ విద్రోహ శక్తుల మీద ఇంటి దొంగని ఈశ్వరుడే పట్టుకోలేడు. చూసారా, ఎంత పెద్ద పెహల్గాం దాడి జరిగే వరకు కూడా మన దేశంలోని ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. రీసెంట్గా విజయనగరంలో జరగబోయే దాన్ని ముందుగానే పసిగట్టి తెలంగాణ పోలీసులు, మన ఏపీ పోలీసులకి వాళ్ళు ఇలాగా విజయనగరంలో పెళ్లి పదార్థాలు కొన్నారు, వీళ్ళు ఇలా చేయబోతున్నారని ముందుగానే పసిగట్టి మనకు తెలియజేశారు. కాబట్టి మనం చాలా పెద్ద విపత్తు నుంచి హైదరాబాద్లో చాలా పేలుళ్ళ దాన్ని ముందుగానే పసిగట్టగలిగాం. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు, చిన్న పిల్లల్ని టార్గెట్గా, మైనర్ని టార్గెట్గా, చిన్న పిల్లల టార్గెట్గా ఇలాంటి సంఘ విద్రోహ శక్తులుగా ప్రేరేపిస్తున్నారు. కాబట్టి దయచేసి పేరెంట్స్ కూడా వాళ్ళు చేస్తున్న చర్యలను ఒకసారి గమనించవలసిందిగా నేను మనం చేస్తున్నానండి.